వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ధర్మానకు ప్రమోషన్, దువ్వాడకు జగన్ షాక్. సో ఇప్పుడు హాట్గా నడుస్తున్నటువంటి చర్చ. మరి దువ్వాడ అని అందరికీ తెలిసినటువంటి వ్యక్తే. మరి ఈ మధ్యకాలంలో వైసీపీ నుంచి ఆయన సస్పెన్షన్కి గురయ్యారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, దశాబ్దాలుగా ఉత్తరాంధ్రలో ధర్మాన ప్రసాదరావు గారి ఆధిపత్యం నడుస్తుంది. ధర్మాన ప్రసాదరావు గారు అంటే ఆషామాషి వ్యక్తి కాదు. కాంగ్రెస్ పార్టీలో మరి ఆయన కీలకంగా ఉన్నటువంటి నేత, మంత్రిగా పనిచేశారు. మరి ఆ తర్వాత వైకాపాకు వచ్చారు. వైకాపాలో మరి కీలకంగా వ్యవహరించారు, మంత్రిగా పనిచేశారు. సో అలాంటి ధర్మాన ప్రసాదరావు మరి ఆయన 1989 నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి. ఇక ఉత్తరాంధ్ర మొత్తం మీద రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి నేతల్లో ఆయన ఒకరు. దువ్వాడ శ్రీనివాస్ ఓటములన్నిటిలో ధర్మాన పాత్ర ఉంది అనేటువంటి ఒక ఆరోపణ ఎప్పటి నుంచో. మొదటి నుంచి ధర్మాన కుటుంబం అంటే దువ్వాడకు పడదంట. ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయంతో దువ్వాడ షాక్కు గురయ్యారు. ధర్మాన కుటుంబం వైసీపీని వీడితే తిరిగి చేరొచ్చన్న ఆశలో దువ్వాడ ఉన్నారంట. ధర్మాన కుటుంబం కనుక వైసీపీని వీడి తెలుగుదేశంలోకి, బీజేపీలోకి వెళ్తే మళ్ళీ దువ్వాడ శ్రీనివాస్ గారు వైసీపీలోకి చేరొచ్చనేటువంటి ఆలోచనలో ఆయన ఉన్నారంట. అయితే కానీ వైసీపీ కేంద్ర కార్యాలయ బాధ్యతలు ధర్మానకు అప్పగించేటువంటి ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంట. మరి దువ్వాడ శ్రీనివాస్ గారేమో ధర్మాన ప్రసాద్ గారు పార్టీ వదిలేసి వెళ్ళిపోతే తాను పార్టీలోకి రావచ్చని అనుకుంటా ఉంటే, జగన్ గారేమో ధర్మాన ప్రసాద్ గారికి మరి కేంద్ర పార్టీ కార్యాలయ బాధ్యతలు అప్పచెప్పేటువంటి ఆలోచనలో ఆయన ఉన్నారంట. ఇక ఉమ్మడి రాష్ట్రంలోనే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్గా పేరున్నటువంటి నేత ధర్మాన ప్రసాదరావు గారు సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. ఆయన రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో మరింత రాటు తేలారు ధర్మాన. మరి వైఎస్ఆర్కి ఆయన అత్యంత సన్నిహితుడని చెప్పుకోవాలి. వైఎస్ఆర్ అండదండతో కాంగ్రెస్ పార్టీలో మరి ఉత్తరాంధ్రలో చక్రం తిప్పిన నేతల్లో ధర్మాన ప్రసాదరావు గారు ఒకరు. 1989లో తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టి మంత్రి అయ్యారు ధర్మాన ప్రసాదరావు గారు. అయితే 2014 వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు ఆయన. 1989 నుంచి 2014 వరకు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీకి కమిటెడ్ ఆయన. దాదాపుగా 25 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ని నమ్ముకొని ఉన్నటువంటి నాయకుడు ధర్మాన ప్రసాదరావు. అనుకోని స్థితిలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇచ్చారు. ఎందుకంటే 2014 ఆ సమయంలో ఇక కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. 0 సీట్లు పరిమితమైంది ఆ అసెంబ్లీ ఎన్నికల్లో. ఎందుకంటే రాష్ట్ర విభజన జరగటం, కాంగ్రెస్ అధిష్టానం మీద తీవ్రమైన వ్యతిరేకత ఆంధ్ర ప్రజలకు ఉండటం. సో కాబట్టి హేమాహేమిలకి ఎవరికి కూడా డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. సో కాబట్టి అనుకోని స్థితిలో ధర్మాన గారు ఇంకా కాంగ్రెస్ని వదులుకోవాల్సి వచ్చింది, వైసీపీలోకి చేరారు. అయితే కాంగ్రెస్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని వ్యతిరేకించిన వ్యక్తుల్లో ధర్మాన ప్రసాదరావు గారు ఒకరు. బొత్స సత్యనారాయణ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని వ్యతిరేకించారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికి వైకాపా ఒక పార్టీ పెట్టుకున్నారు 2012 ఆ సమయంలో. కానీ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దేశంలో అధికారంలో 2014 వరకు అధికారంలో ఉన్న పరిస్థితి. ఇక ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని వ్యతిరేకించారు. తర్వాత అనుకోని పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే ధర్మాన ప్రసాదరావు గారు లాంటి వాళ్ళు పనిచేయాల్సి వచ్చింది. బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు కూడా ఒక మెట్టు దిగి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు తెలుగుదేశంలోకి పోలేరు. మొదటి నుంచి యాంటీ టీడీపీగా ముద్రపడి 1983 నుంచి 85 నుంచి 89 నుంచి ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాద్ గారు లాంటి సీనియర్ నేతలందరూ కూడా కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులకు ముద్రపడ్డారు. సో వాళ్ళు టీడీపీ కండవా వేసుకోలేరు. కాబట్టి కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ భావజాలం, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మరి రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి అప్పుడు ఆయన ఎంపీగా కూడా కాంగ్రెస్ నుంచి గెలిచారు. కాబట్టి ఇక ఆ నీరు ఇందులోకి చేరింది, కాంగ్రెస్ పార్టీ నీరంతా. కాబట్టి వీళ్ళు కూడా వైకాపాకి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయేసరికి వైసీపీ నుంచి కూడా ధర్మాన ప్రసాదరావు గారు బయటికి వస్తారనేటువంటి ప్రచారం నడిచింది. ఇక వైకాపా పని అయిపోయింది, 11 స్థానాలకే పరిమితం అయిపోయింది. కాబట్టి ఇక పార్టీ మళ్ళీ పుంజుకునే పరిస్థితి లేదు. కాబట్టి ధర్మాన ప్రసాదరావు గారు వైకాపాని వదిలి వేరే పార్టీలకు వెళ్ళిపోతారన్న ప్రచారం అయితే పెద్ద ఎత్తున నడిచింది. కానీ ఇప్పుడు మరి ఆ ప్రచారానికి అయితే తెరబడింది. ఇక ఆయన పలానా పార్టీలోకి వెళ్తారు అనేటువంటి డిస్కషన్ కూడా ఎక్కడా నడవటం లేదు. అందుకు తగ్గట్టుగానే గత 1.5 కాలంగా ధర్మాన ప్రసాదరావు గారు మౌనంగా ఉండిపోయారు. ఆయన మీద వచ్చిన ప్రచారానికి ఆయన మౌనంగా ఉండటం రెండు కూడా సింక్ అయ్యాయి అనమాట. కాబట్టి ఆ ప్రచారానికి ఒక ఊతం వచ్చినటువంటి పరిస్థితి. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. కానీ ఇటీవల క్రియాశీలకంగా మరి ఆయన కాస్త యాక్టివ్ అనేట్టు
కనపడతా ఉంది. అయితే అదంతా కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసమే అన్నట్టయితే తెలుస్తూ ఉంది. ఇక ఇప్పుడు ధర్మాన ప్రసాదరావుకి కీలక బాధ్యతలు కట్టబెడుతున్నట్లయితే ఒక సమాచారం అయితే నడుస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయ బాధ్యతలు ధర్మాన ప్రసాదరావు గారికి అప్పచెప్తే ఆయన కార్యాలయంలో కూర్చుంటే పార్టీ బలోపేతం అవుతుంది అనేటువంటి ఒక ఆలోచనకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినట్టు తెలుస్తుంది. ఇక దువ్వాడ శ్రీనివాస్ రీసెంట్గా ధర్మానపై కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన దువ్వాడ కామెంట్స్ తర్వాత ధర్మానకు అదనపు బాధ్యతలు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుండటం అనేది ఇక్కడ కొసమెరుపు. ఇది ఒక విశేషంగా చెప్పాలి. దువ్వాడ చేసిన కామెంట్స్ తర్వాత ధర్మాన ప్రసాదరావు గారికి ఆయన రోల్ ఇంకా పెంచుతూ ఉంది ఆ పార్టీ అధిష్టానం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. అయితే దువ్వాడ శ్రీనివాస్ ధర్మాన బ్రదర్స్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ ఉన్నారు. కింజారపు కుటుంబంతో కలిసి పార్టీని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు ఆయన. కింజరపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ రాయుడు మరి వాళ్ళతో కలిసి ధర్మాన ప్రసాదరావు గారు వైకాపాని నాశనం చేస్తున్నారని చెప్పేసి దువ్వాడ శ్రీనివాస్ గారు పదే పదే ఆయన మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇక తాను ప్రతిసారి ఓడిపోవడం వెనక 2 కుటుంబాలు ఉన్నాయన్నది దువ్వాడ చేస్తున్నటువంటి అభియోగం పదే పదే. జగన్మోహన్ రెడ్డికి విన్నవిస్తూ ధర్మాన బ్రదర్స్ని నమ్మవద్దని చెప్పేసి ఆయన ఏకంగా మీడియా సమావేశమే ఏర్పాటు చేసి చెప్పారు దువ్వాడ శ్రీనివాస్. అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అదే ధర్మాన ప్రసాదరావుకి కీలకమైనటువంటి బాధ్యత కట్టబెట్టేటువంటి ఆలోచనతో ఉన్నట్టు తెలిసి దువ్వాడ శ్రీనివాస్ గారు కూడా ఒకసారి షాక్ అయ్యారంట. అదే జరిగితే దువ్వాడ శ్రీనివాస్ పొలిటికల్ లైఫ్ పూర్తిగా కనుమరుగైనట్లేనా? ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన బ్రదర్స్ వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. వారిని కాదనుకొని దువ్వాడ శ్రీనివాస్ లాంటి నేతను పార్టీలోకి తీసుకోవడం జగన్ సాధ్యపడేది కాదు. జగన్కి ఆయన కూడా ఆలోచన చేయరు. ఎందుకంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన బ్రదర్స్కి ఒక మంచి వెయిటేజ్ ఉంది. ఆర్థికంగా బలమైన వ్యక్తి. మరి ఎప్పుడో 1989 నుంచి అంటే దాదాపు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి ధర్మాన కుటుంబాన్ని కాదని దువ్వాడ శ్రీనివాస్ గారిని పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి పరిస్థితి ఏం కనపట్టల్లా. పైగా దువ్వాడ శ్రీనివాస్ గారి వల్ల వివాదాలు పెరుగుతున్నాయి అన్నటువంటి ఫిర్యాదులు ఉన్నాయి. మరి ఎందుకంటే ఆయన వ్యక్తిగత కుటుంబం సంబంధించి ఉన్నటువంటి ఇష్యూస్ కానీ అవన్నీ కూడా పార్టీకి అవి కాస్త డ్యామేజ్ అవుతున్నాయని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా విశ్వసిస్తూ ఉంది. ఇక ధర్మానకు వైసీపీలో పెద్దపీట వేస్తే దువ్వాడ రాజకీయ జీవితం ముగిసినట్లేననేటువంటి చర్చ ఉత్తరాంధ్రలో మొదలైందంట. మళ్ళీ తిరిగి వైసీపీలో చేరలేడు దువ్వాడ. టీడీపీ, జనసేన, బీజేపీ చేర్చుకునేందుకు సిద్ధంగా లేవు. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ గారు ఇప్పుడు కూడా కూటమిని వ్యతిరేకిస్తామన్నారు. తిరిగా వైసీపీలోకి చేరలేరు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీల్లో ఆయన ఏ పార్టీలో చేర్చుకోవాలన్నా 3 పార్టీల అధినేతలకు సంబంధించి ఒకరికొకరు చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మరి గతంలో ఆయన కాస్త పరుష పదజాలాన్ని ఉపయోగించారు ఈ కూటమి పార్టీల అధినేతల మీద. సరే, పదజాలం అనేది మర్చిపోతూ ఉంటారు కాలక్రమేణా. అది అందరూ రాజకీయ నాయకులు వాడుతున్నటువంటి భాష కాబట్టి మరి కాస్త టైం పడుతుందేమో ఆయన కూటమిలోకి తీసుకోవాలంటే. కాకపోతే ఆయన వ్యక్తిగతమైనటువంటి అంశాలు, వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త పార్టీల సిద్ధాంతాలకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆలోచన ఉంది కాబట్టి వైకాపా ఆయన సస్పెండ్ చేసింది. మరి దువ్వాడ శ్రీనివాస్ గారిని మరి ఇప్పుడు ఆయన ఏ రాజకీయ పార్టీలోకి వెళ్తారు? ధర్మాన ప్రసాదరావు గారు పార్టీ మారితే మళ్ళీ ఏదో ఒక రోజు వైకాపాకి దువ్వాడ శ్రీనివాస్ గారు వెళ్తారు, పోటీ చేస్తారు, అందులో డౌట్ లేదు. కానీ అదే ధర్మాన ప్రసాదరావు గారికి, ఆయన బ్రదర్స్కి, ఆయన కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేసినటువంటి ఆలోచన చేస్తూ ఉంటే ఆయన కీలకమైన బాధ్యతలు అప్పచెప్తే దువ్వాడ శ్రీనివాస్ గారికి మరి వైకాపాలో అయితే ఇక ఎంట్రీ ఉండదు అనే ఖచ్చితంగా చెప్పుకోవాలి. సో ఇది దువ్వాడకి ఒక పెద్ద షాక్ లాంటిదని చెప్పుకోవాలి.